పార్వతి లేదన్న ఆనందంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి నాకు కూడా స్టేజ్ మీద డాన్స్ చేయాలనుంది ఆంటీ. కాళ్ళు తిమ్మిరి పట్టాయా ఏంటి? ఇప్పుడు నువ్వు వెళ్ళి డాన్స్ చేస్తే అఖిలక్క 2 కాళ్ళు నరికి మొమెంటోలా తీసుకోమని ఆ కాళ్ళ నీ చేతుల్లోనే పెడుతుంది. సైలెంట్ గా ఇక్కడే ఉంటే కూల్ డ్రింక్స్ వస్తే తాగేసి డాన్స్ ఎంజాయ్ చేయి. మేడం కూల్ డ్రింక్స్ తీసుకో. నాకు అక్కర్లేదు మ్యామ్. నాకు అక్కర్లేదు. ఓకే మ్యామ్. పర్లేదు తీసుకోండి చిన్నమ్మ గారు. మీరేనా తీసుకోండి. చిన్నమ్మ గారు తీసుకోండి. ఏదో ఒకటి తీసుకోండి చిన్నమ్మ గారు. నువ్విచ్చిన షాక్ చాలే. చెప్పండి చిన్నమ్మ గారు, సిటికల్ హట్టుకొత్తా. కూల్ డ్రింక్ వద్దు గాని ఎనర్జీ డ్రింక్ పట్టుకురా. చిన్నమ్మ గారు చెప్పింది విన్నావు కదా, తీసుకురా. ఓకే మేడం. తెస్తుంది, బాగా తాగండి చిన్నమ్మ గారు. నన్ను వదిలే ప్లీజ్. శవమై కన్నం తుంగభద్ర నదిలో తేలుతుందన్నంత బిల్డప్ ఇచ్చా. నన్ను ఫోన్లు చేయడానికి ఇన్న బద్దలాడాలా? నీ ముసుగు మీద ఒట్టే తల్లి. అదెలా వచ్చిందో నాకు అంతు పట్టడం లేదు. ఈ హనుమంతు గాడికి అనుమానం వచ్చి డిక్కీ తెరిచి చూశాడో ఏంటో వెనక్కి తెచ్చేసినట్టున్నాడు. ఘట్టమనేని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రతి ఏటా మా పెద్దబాబు ఘట్టమనేని దేవేంద్ర పుట్టినరోజు నాడు యాన్యువల్ అచీవ్మెంట్ అవార్డ్స్ నిస్తోంది. ఈ సంవత్సరం చాలా మంది కంపెనీ ఎదుగుదలకి కృషి చేశారు. వారందరిలో ఒకరిని ఎంప్లాయీస్, బోర్డ్ మెంబర్స్ అండ్ షేర్ హోల్డర్స్ ఓటింగ్ ద్వారా బెస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ది ఇయర్ గా ఎన్నుకున్నారు. ఆ అదృష్టాన్ని పొందిన వ్యక్తి ఎవరో కాదు, మా ఇంటి అన్నపూర్ణగా ఘట్టమనేని హెర్బల్ బ్యూటీ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా పేరు తెచ్చుకున్న మేగోటి పార్వతి. ఒక్క నిమిషం. పార్వతి వచ్చి మెమోంటో తీసుకోబోయే ముందు ఇక్కడున్న గెస్టులతో, ఫ్రెండ్స్తో, మాతో మా పెద్దబాబు తను తీసుకున్న నిర్ణయాన్ని మనందరితో షేర్ చేసుకోబోతున్నాడు. అమ్మా పార్వతి పరిచయం అక్కర్లేదు, కానీ పని మంచి కాదు, మన మనిషి. మన ఇంటి మనిషి అని చెప్పడానికే ఇక్కడ తీసుకొచ్చాను. పెద్దబాబు, పల్లెటూరు నుంచి పట్టణం వచ్చింది. 2 పూటలు పెడితే పని చేసుకుంటూ ఉంటా అంది. అమ్మ లేదని నిన్ను అమ్మలా అనుకుంది. అమ్మగారు అని అంటూనే ఉంది.
పార్వతి అంటే మన హనుమంతు కూతురు అనుకునే నేను తను లేకపోతే ఉండలేను అని తెలుసుకోవడానికి 10 నెలలు పట్టిందమ్మా. కడుపులో ఉన్న బిడ్డ బయటి ప్రపంచానికి రావడానికి 9 నెలలు పడతాయి. నా గుండెల్లో ఉన్న ప్రేమకి ప్రతిరూపం పార్వతిని తెలుసుకోవడానికి నాకింత టైం పట్టిందమ్మా. తనకు ఆస్తులు, అంతస్తులు, హోదా ఇవేవి లేకపోవచ్చు, కానీ అన్నిటికీ మించిన ప్రేమ తనలో ఉంది. నన్ను దేవుళ్ళ చూసుకునే తను ఉంటేనే రేపనేది ఉంటుందని తెలుసుకోలేకపోయానమ్మా. నీకు ఎలా చెప్పాలో ఎప్పుడు చెప్పాలో తెలియక నాలో నేను మదన పడ్డాను. చెప్పకపోతే నా ప్రేమను సాధించుకోలేనని పుట్టినరోజు కానుకగా పార్వతిని మీ అందరి ఆశీర్వాదంతో నాకు అప్పగిస్తారని చెప్తున్నాను. నా నిర్ణయం తప్పని చెప్తే పార్వతిని వదిలేసుకుంటాను. కానీ పార్వతిని వదులుకున్నాక నాపై మీరు పెట్టుకున్న ఆశలు వదులుకోవాలమ్మా. ఏ తల్లైనా తన బిడ్డ కోసం తన ప్రాణాలైనా అర్పిస్తుంది, కానీ ఆ బిడ్డ ప్రాణాలే పోతాయంటే చూస్తూ ఊరుకోదు పెద్దబాబు. పార్వతి పని మనిషా, ఆస్తులు ఉన్నాయా లేవా, చరిత్ర ఉందా లేదా అని నేనడగను, ఇంకా ఆలోచించను. నువ్వు మాకు కావాలంటే నీకు పార్వతి కావాలి. చంద్రమ్మా, నాకిప్పుడు ఎగిరి గంతేయాలనిపిస్తోంది. సౌండ్ సిస్టమ్ లేదు కానీ, లేదంటే 2 స్టెప్పులు వేసేదాన్ని. ఇక ఆపుతావా? ఏయ్, వాట్ హ్యాపెన్? నాకన్నా ముందు నువ్వే చిందులేస్తావనుకున్నాను. చిరాకు పడుతున్నావేంటి? ఇంతకీ నువ్వెందుకింత ఎగ్జైట్ అవుతున్నావో తెలుసుకోవచ్చా? రామాయణం నాటకం అంతా చూసి సీత క్యారెక్టర్కి మేకప్ ఎక్కువైందన్నట్టుంది నువ్వు చెప్పేది. నీ బ్రెయిన్ ఇంతే అని నాకిప్పుడే అర్థమైందాంటీ.